వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫ్యూ డేస్ ఎగో అయితే నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాను. అక్కడ ఈ వ్లాగ్ అనేది తీశాను. బట్ దీన్ని ఎడిట్ చేయలేదు. సో రీసెంట్లీ ఎడిట్ చేసి దీన్ని అప్లోడ్ చేద్దాము. సో ఇక్కడైతే నేను ఒక మ్యాప్ అనేది మీకు అప్లోడ్ చేశాను. ఈ మ్యాప్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ మ్యాప్స్. దీంట్లో ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయి, ఏమేమి స్పాట్స్ ఉన్నాయి మీరు రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్ళడానికి, మొత్తం ఏ టు జెడ్ మొత్తం ఈ మ్యాప్లో అవైలబుల్ ఉంటుంది. టికెట్ ప్రైస్ ఏంటి, రెస్టారెంట్స్ ఉన్నాయా లేవా, ఫుడ్ ఐటమ్స్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, ఎక్కడెక్కడ మీరు రామోజీ ఫిల్మ్ సిటీలో వెళ్ళొచ్చు, అండ్ అక్కడ మీరు మీ టైంని ఏ విధంగా డివైడ్ చేసుకొని అన్ని తిరగొచ్చు వెళ్ళే ముందు. దానికోసం అయితే ఇది నేను అప్లోడ్ చేశాను. సో ఇది చూసేసి రండి మరి ఎంటర్ అవుదాం రామోజీ ఫిల్మ్ సిటీలోకి. ఎంట్రన్స్లోనే ఈ మూవీ పోస్టర్స్ అన్నీ ఇలా వాళ్ళు అరేంజ్ చేశారు. సో ఇవన్నీ మూవీస్ ఇక్కడ షూట్ అయినాయి అన్నమాట. కాబట్టి వాళ్ళుండి ఒక నాలెడ్జ్ కోసం అనేసి ఈ మూవీ వాటిని పోస్టర్స్ని అక్కడ పెట్టారు. ఇదైతే ఎంట్రన్స్ టికెట్ కౌంటర్. ఇక్కడ వచ్చేసి మనం టికెట్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అవుతాము. లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్ చూపించేస్తే వాళ్ళు మనకి ఇటు నుండి ఎంట్రీ ఇస్తారు. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ బస్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ బస్సెస్ ఎక్కేసి ఇక్కడ నుండి ఒక 15 to 20 మినిట్స్ మనం ట్రావెల్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది మనము ఎంటర్ అవుతాము. సో చాలా డిస్టెన్స్ అనమాట. రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే వన్ డే మొత్తం సరిపోదు అంటారు అందరూ. సో నేనైతే మీకు చెప్తాను, మ్యాక్సిమం మార్నింగ్ 9 కల్లా మీరు రామోజీ ఫిల్మ్ సిటీ ఎంటర్ అయిపోతే మొత్తం ఫిల్మ్ సిటీని ఓపికగా అండ్ ఒక్క పార్ట్ కూడా ఒక్క పోర్షన్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అని ఒక సజెషన్ ఇస్తాను. సో మార్నింగ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏవి అవైలబుల్ లేవు ఇందులోకి. మీరు అక్కడికి వెళ్ళి ఏమంటారు లంచ్ చేయాలన్నా బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేసుకొని వెళ్ళడం బెటర్. లంచ్ ఏమన్నా రెస్టారెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ అవుట్లెట్స్ కూడా ఉంటాయి. సో నో ప్రాబ్లం. ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తెలిసేసుకుందాము. రామోజీ ఫిల్మ్ సిటీ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2000 acres. అంటే 2000 acresలో ఇది స్ప్రెడ్ అయింది. ఇది ఒక ఊర్లోనే ఒక ఊరు అనమాట. ఒక పెద్ద ఊరు కూడా సరిపోతుంది అంత పెద్ద ప్లేస్లో ఇది లొకేటెడ్ ఉంది. ఇది 1996లో ఎస్టాబ్లిష్ చేశారు బై తెలుగు మీడియా ప్రొప్రియేటర్ రామోజీరావు గారు. ఇట్ హ్యాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిటీ ఇన్ సిటీ యాజ్ నేను చెప్పాను. ఇందులో వైడ్ రేంజ్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి, అట్లాగే ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వేరియస్ మూవీ రిక్వైర్మెంట్స్ బట్టి లో వచ్చేసి సెట్స్ అనేవి సెట్ చేస్తారు. ఇందులో పర్మనెంట్ సెట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫారెస్ట్స్, గార్డెన్స్, మ్యాన్షన్స్, అపార్ట్మెంట్స్, బ్లాక్స్, హోటల్స్, రైల్వే స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్స్. ఇందులో వచ్చేసి సౌండ్ స్టేజెస్ కూడా ఉన్నాయి. దగ్గర దగ్గర 47 సౌండ్ స్టేజెస్ ఉన్నాయి ఇండోర్ ఫిల్మింగ్ కోసము. సో ఇందులో 6 హోటల్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ కోసం వచ్చేసి వింటేజ్ బస్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు విఐపిగా వెళ్తుంటే ఏసీ కోచెస్ కూడా ఉన్నాయి మీకు. ఇక్కడ దగ్గర దగ్గర 12,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు, 8,000 ఏజెంట్స్ ఉన్నారు, అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి 400 to 500 మూవీస్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఇక్కడ షూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మీకు డిఫరెంట్ సెట్స్ అనేవి డిఫరెంట్ స్టూడియో టూర్స్ అనేవి చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మేము మూవీ మాఫియాలోకి వెళ్ళాము. మూవీ మాఫియాలోకి మీకు ఒక 90స్లో ఎర్లీ 2000స్లో మూవీ ఎలా అయితే షూట్ చేసేవాళ్ళు, ఎలా సౌండ్ ఎఫెక్ట్స్ వాళ్ళు పెట్టేవాళ్ళు, అండ్ ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ ఆ పర్టిక్యులర్ మూవీకి ఇవ్వడం జరిగేదో అవంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది మాత్రం మీరు మిస్ చేయకండి. ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో సెషన్స్ ఉంటాయి. ఆ స్టూడియోలో పట్టినంత మెంబర్స్ని కూర్చోబెడతారు. ఒక 15 to 20 మినిట్స్ దాకా జరిగిద్ది. మొత్తము 3 సెట్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఆడియన్స్ నుండే పికప్ చేసుకుంటారు యాక్టర్స్ని. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకసారి మీరు వెళ్ళారంటే ఇంకా ఆయన కొన్ని డైలాగ్స్ ఇస్తారు. ఆ డైలాగ్స్ని మనం ఇన్యాక్ట్ చేసుకుంటా
ఆయన చెప్పిన విధంగా ఆ ప్రాప్స్‌ని యూజ్ చేసుకుంటా ఏ విధంగా అయితే ఆ స్క్రీన్ వర్క్ అవుతుంది, ఏ విధంగా అయితే మ్యూజిక్ యాడ్ చేస్తారో అని మొత్తం మనకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడైతే వచ్చేసి 'సూపర్' మూవీలో విలన్స్ ఎలా చేజ్ చేస్తున్నారు అనే ఆహ్, అతనుండి వాళ్ళకి డైలాగ్స్ ఇచ్చేసి ఇన్యాక్ట్ చేయమని చెప్పారు. సో, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. దాని తర్వాత ఉండి సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా సౌండ్ అయితే ఆహ్, క్రియేట్ చేస్తారో, ఏ ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేస్తారో సౌండ్ ఎఫెక్ట్స్‌కి అది చూపియడం జరుగుతుంది. అది వెనకాల ఏదైతే గ్రీన్ స్క్రీన్ పెట్టారో వాళ్ళు దాంట్లోకి ఎలా హ్మ్, బ్యాక్‌గ్రౌండ్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారో అది మొత్తం మనకి డీటెయిల్‌గా చూపిస్తారు. సో, ఇది ఒకవేళ మీకు మూవీస్ అంటే ఇష్టమైతే మీరు మూవీ మాఫియా అయితే మీకు ఇంకా మూవీ అంటే ప్రాణం అంటే 'రామోజీ ఫిల్మ్ సిటీ' వచ్చేసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీకు ఒక్క సెకండ్ కూడా మీరు అసలు బోర్ కొట్టదు. ఇది వర్త్ ఇట్. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎక్స్‌పీరియన్స్ చేయండి. లైఫ్‌లో వన్ టైమ్ అన్నా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. సో, వాళ్ళు యాడ్ చేసినది మనకి స్క్రీన్ మీద చూపిస్తారు. సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చేసి ఇగోండి ఈ విధంగా సౌండ్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తాయి, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తాయి అని. ఒకవేళ ఈ వీడియోలో ఈ పార్ట్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. బట్ ఏదో కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మీకు కూడా అని చెప్పేసి ఈ పార్ట్‌నైతే నేను ఇందులోకి అప్‌లోడ్ చేశాను. దాని తర్వాత వచ్చేసి మేము ఇక్కడ ఇది ఒక థీమ్ పార్క్ గూడా గాదు. బట్ థీమాటిక్ జోన్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ థింగ్ ఇన్ 'రామోజీ ఫిల్మ్ సిటీ'. ఇదైతే వచ్చేసి ఒక థీమ్ జోన్. దీనైతే ఖచ్చితంగా మీరసలు మిస్ చేయకూడదు. వన్ ఆఫ్ ద ఫన్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ 'రామోజీ ఫిల్మ్ సిటీ' అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు ఇలా థీమ్ చేసేసి పెట్టారు. డాన్సింగ్ ఏంది, సింగింగ్ ఏంటి, వేరియస్ కల్చర్స్‌ని వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇలా బొమ్మలు ఆకారంలో. సో, ఇది దగ్గర దగ్గర 5-6 మినిట్స్ ఉంటది. మీరు దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అయితే దగ్గర దగ్గర 3000 మూవీస్ 3,000-3,500 మూవీస్ షూటింగ్స్ జరిగినాయి. లైక్ 'బాహుబలి 2', 'బెంగాల్ టైగర్', 'మగధీర', 'త్రిబుల్ ఆర్', 'రేస్ గుర్రం', 'సాహో', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'ఎవడు' ఇలాంటివి ఎన్నో మూవీస్ ఇక్కడ షూటింగ్ జరిగాయి. మేము వెళ్ళినప్పుడైతే 'పుష్ప 2' మూవీ షూటింగ్ జరుగుతుంది. బట్ అక్కడికైతే ఎలవ్ లేదు. కాబట్టి ఇంకా మేమైతే ఏమి ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. బట్ ఏవైతే ఫేక్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఏవైతే ఫేక్ ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి, ఏవైతే ఫేక్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, మ్యాన్షన్స్ ఉన్నాయి, గార్డెన్స్ ఉన్నాయి, అవైతే అక్కడ ఎటువంటి షూటింగ్స్ జరిగాయి, ఏ మూవీ షూటింగ్స్ జరిగాయో దాని తర్వాత 'బాహుబలి' సెట్‌కి కూడా వెళ్ళాము. ఆ సెట్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాము. మొత్తం అది నెక్స్ట్ పార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1. సో, ఇదైతే మీరు ఎంజాయ్ చేయండి ఈ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మిగతా వీడియోని మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విజిట్ అగైన్ ఎందుకంటే పార్ట్ 2 మళ్ళీ ఒక 2 డేస్‌లో అప్‌లోడ్ చేస్తాను. దాన్ని ఎడిట్ చేసేసి. సో, అప్పటి వరకు దీన్ని ఎంజాయ్ చేయండి. బాయ్. టేక్ కేర్. హావ్ ఫన్. How long can you hold onto your breath for? It's been too long now. I think that I want a second guess you, a second guess me, a second guess them. Don't second guess me. Live in the moment, 'cause we are so free. And in this moment, life is like a dream. Live in the moment, 'cause we are so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream.
game that we play. I won't get away. We can find a safe place within our company. Within our company. Within our company. So come closer to me. Come a little closer. How long can you hold until your breath falls? It's been too long now. I think that I want to second guess you. I second guess me. I second guess them. Don't second guess me. So come a little closer.